పండుమిరపకాయల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు దొరికే సీజన్‌లో పండుమిరపకాయ పచ్చడి నేను చూపించిన విధంగా కనుక మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. మరి ఈ పచ్చడిని మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. దోస పైన కొద్దిగా ఈ పచ్చడి రాసుకున్నట్లయితే కారం దోసలాగా చాలా బావుంటుంది. అలానే ఫ్రైడ్ రైస్‌లో కూడా యూజ్ చేసుకుంటే రెడ్ చిల్లీ సాస్ లాగా మనకి యూజ్ అవుతుంది. సో, చాలా రకాల కర్రీస్‌లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ పచ్చడి కోసం నేను 250 గ్రామ్స్ వరకు పండుమిరపకాయలని తీసుకుంటున్నాను. ఫస్ట్ వీటిని వాటర్‌లో వాష్ చేసి నీట్‌గా తుడుచుకొని వాటర్ లేకుండగా వీటిని ఆరపెట్టేసుకోవాలి. పావు కిలో పండుమిర్చికి నేను 62 గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నాను. ఒకవేళ మీరు కేజీ పండుమిరపకాయలు తీసుకున్నట్లయితే పావు కేజీ చింతపండు లెక్కనమాట. ఆ ప్రకారంగా మీరు ఎంత క్వాంటిటీ అయితే పండుమిరపకాయలు తీసుకుంటున్నారో దాని ప్రకారంగా మీరు చింతపండు అనేది తీసుకోవచ్చు. అలానే పావు కిలో పండుమిరపకాయలకి 62 గ్రాముల వరకు ఉప్పుని తీసుకున్నాను. రాక్ సాల్ట్‌ని పౌడర్ చేసేసి కొంచెం ఎండలో ఆరబెట్టి ఆ తర్వాత యూజ్ చేసుకుంటున్నాను. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల వాటర్ కంటెంట్ ఏమన్నా ఉంటే గనక ఎవాపరేట్ అయిపోతుంది. తర్వాత ఒక 12 వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు చింతపండుని అలానే సాల్ట్‌ని వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. అప్పుడు మనకి చింతపండు, ఉప్పు కూడా బాగా మిక్స్ అవుతుందనమాట. ఇలా ఒక్కసారి పొడి కొట్టుకున్న తర్వాత ఇప్పుడు పండుమిరపకాయలని కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా పండుమిరపకాయలు వేసుకొని ఒక్కసారి దీన్ని పల్స్ మోడ్‌లో మిక్సీ చేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా ఇలా చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోవాలి. దీన్ని ఒక్కసారి మిక్సీ చేసుకొని ఇలా బౌల్‌లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను క్వాంటిటీ అనేది పావు కిలో వరకు తీసుకున్నాను కాబట్టి 24 అవర్స్ వరకు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో గనక తీసుకుంటున్నట్లయితే జార్‌లో తీసుకొని దానికి ఒక క్లాత్ అనేది కట్టేసి మీకు కావాల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా తీసుకొని తాలింపు వేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కాబట్టి మొత్తం అంతటికి కూడా పోపు అనేది వేసేసుకుంటున్నాను. ఒక రోజు తర్వాత మరుసటి రోజున ఒక్కసారి ఇలా కలుపుకొని దీనికి పోపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 1 డే ఉంచడం వల్ల కొంచెం కారం, ఉప్పు అనేది మగ్గుతుందనమాట. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని, ఒక టీ స్పూన్ ఆవాల్ని వేసుకొని, వేయించుకొని మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నాను. ఆవాలు ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెంతుల్ని కూడా ఒక టీ స్పూన్ వరకు వేసుకొని, వేయించుకొని మిక్సీ జార్‌లోకి తీసుకొని, ఈ రెండిటిని కలిపి బాగా పౌడర్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో ఒక కప్ వరకు ఆయిల్‌ని వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ 60-100 గ్రామ్స్ వరకు మనం వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలానే ఒక 10 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. దీని తర్వాత ఒక 4, 5 ఎండుమిరపకాయలని కూడా వేసుకోవాలి. తర్వాత గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకే ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పండుమిరపకాయ పేస్ట్‌ని ఇందులోకి వేసుకోవాలి. ఈ పేస్ట్‌ని వేసుకున్న తర్వాత ఆయిల్‌లో ఒక 1-2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఏదన్నా వాటర్ కంటెంట్ ఉన్నా, తడి ఉన్నా కూడా ఈ ఆయిల్‌లో చక్కగా అది ఎవాపరేట్ అయిపోయి మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఆయిల్ మొత్తం అంతా పచ్చడిని పీల్చేసుకొని మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ ఇంకా పచ్చడి ఒక్కసారి కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పొడిగొట్టుకున్న ఆవాలు, మెంతులు పౌడర్‌ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ జార్‌లో గానీ, లేదంటే ఒక గ్లాస్ బౌల్‌లోకి గానీ తీసుకొని స్టోర్ చేసుకొని
అన్నంలోకి గానీ, లేదంటే నేను చెప్పిన విధంగా కొబ్బరికాయని పేస్ట్ చేసేసుకొని, ఈ ఒక్క స్పూన్ ఈ పచ్చడిని గనక యాడ్ చేసుకుంటే కొబ్బరికాయ పచ్చడిలా గానీ, దోస పైన కొంచెం కారంలాగా మనం కారం దోసలాగా గానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బావుంటుంది. రైస్‌లో వేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి చూసారు కదా! ఎంత టేస్టీగా ఉండే పండుమిరపకాయ పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.